లేదండి, మల్కాజిగిరి తిరుగుతున్నాను, తెలంగాణ వ్యాప్తంగా కూడా తిరుగుతున్నాను. ఓకే. ఇక్కడ అరవింద్ కాదండి, మీరు పదాలు వ్యక్తులను కూడా మాట్లాడుతారు. ధర్మాన్ని గెలిపించడానికి మేము హిందువులను బతకడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఓకే. ఏమైంది ఇప్పుడు? హిందువులకి ఏమన్నా మొత్తం ఏమైనా ప్రాణాలు పోయే సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా, లేకపోతే ఆగమైపోయిన బతుకులు ఏమైనా ఉన్నాయా? అందరూ ప్రశాంతంగా బతుకుతున్నారు లేరు. వక్ఫ్ బోర్డు చట్టాలు కావచ్చు, ఇవి నెహ్రూ 10 సార్ల రాజ్యాంగాన్ని మార్చినప్పుడు కావచ్చు, ఇందిరాగాంధీ 18 సార్ల రాజ్యాంగాన్ని మార్చినప్పుడు కావచ్చు, రాజీవ్ గాంధీ 10 సార్ల రాజ్యాంగాన్ని అమెండ్ చేసినప్పుడు కావచ్చు, 8 సార్లు సోనియా గాంధీ చేసినప్పుడు, ప్రతిసారి హిందువులకు అవమానకరంగానే వాళ్ళు బిల్లులు మార్చారు, రాజ్యాంగాన్ని మార్చారు. ఇది మా జాతికి చెప్పాలనుకుంటున్నాం. కాంగ్రెస్కేమో మిగతా పార్టీలకేమో రాజకీయ క్రీడ ఇది. మా హిందువులకు ముఖ్యంగా జీవన మరణ పోరాటం. మేము బతకాలా ఈ దేశంలో, మళ్ళీ కాంగ్రెస్కుల్లాగా వేరే దేశాలకు పోవాలా. వేరే దేశాలు అయితే లేవు ప్రపంచంలో, ఉన్నదే ఉన్న ఒక దేశం. ఇంకా ప్రజలను మేము చైతన్యపరచడం, మేల్కొల్పడం, వాళ్ళకు జరిగిన పరిణామాలు. ఔరంగజేబ్ 26 లక్షల మందిని చంపిండు, ఇందిరాగాంధీ ఎంత నష్టం చేసింది దేశానికి, నెహ్రూ ఎంత నష్టం చేసిండ్రు. చిన్న ఉదాహరణ చెప్తానండి. ఓకే. రాహుల్ గారు అమ్మమ్మ హిందువులను చేసుకోలేదు, రాహుల్ గారు తండ్రి హిందువులను చేసుకోలేదు, రాహుల్ గారు సోదరి హిందువులను చేసుకోలేదు. వాళ్ళకి హిందువులు అంటేనే దేశం అండి. ఇది నేను చెప్పడం ఇది నన్ను ఒకవేళ అబద్ధం అయితే నన్ను ఏ శిక్షణ వేయండి పార్లమెంటు, భారతదేశంలో చట్టాల ప్రకారం. మా దేశము, మా జాతి, మా హిందువులంటే నరనరాన విషయం నింపుకున్న కుటుంబం అది నెహ్రూ కుటుంబం. అది మేల్కొల్పుతున్నాం ఈరోజు. నేను కావచ్చు, ఎలక్షన్ అనగానే జరగాల్సిన చర్చ వీటి మీదనా, లేదు ఇవే ప్రజలకు ఏం చేసి ఇదే కదా. మీకు సంక్షేమం అందిందా, ఉద్యోగాలు వచ్చినాయా, విద్య అందిందా, వైద్యం అందిందా, దీని మీద కదా ఎలక్షన్ చెప్పిన తర్వాత నేను చెప్తున్నాం. ఒకవేళ రైట్ మీరు అన్న పాయింట్ కరెక్ట్, ఇదే చెప్తున్నాం ప్రజలకు. ఆయుష్మాన్ భారత్ కావచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్ల ఇల్లు కావచ్చు, 83 కోట్ల మందికి ఉచిత రేషన్ కావచ్చు, ఆడబిడ్డలకు శౌచాలయాలు కావచ్చు, లేకపోతే రైతుకు యూరియా కావచ్చు, రైతులకు సంబంధించి ఒకవేళ ఏదైతే మనకు ఎంఎస్పి ఉన్నాయో అవన్నీ 2 చేశాం ఈ 10 సంవత్సరాల. వీటితో పాటు ఈరోజు దేశంలో అభివృద్ధి, రోడ్లు కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, రైల్వే లైన్ల విస్తరణ కావచ్చు. సుమారు కాంగ్రెస్ 60 ఏళ్ళల్లో 40,000 కిలోమీటర్లు చేస్తే మేము 10 ఏళ్ళలో 40,000 కిలోమీటర్లు చేసినాం రైల్వే లైన్ ఎలక్ట్రిక్. రెండోది విదేశీ ఎగుమతులు కావచ్చు, వాళ్ళు 60 ఏళ్ళు చేస్తే దాని నుంచి 2 పెంచినాం. రెండోది విదేశీ పెట్టుబడులు కావచ్చు, 3 పెంచినాం. 60 ఏళ్ళలో ఏం చేసినారో ఈ 10 ఏళ్ళలో దయచేసి ఫస్ట్ అభివృద్ధి. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏ అంశాన్ని ముందు పెట్టి అభివృద్ధి. ఈ రోజు ఏ గ్రామాన చూసినా ఒక ఏదైతే ఉన్నదో సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం ఉన్నదో ఆ నిధులతోనే గ్రామ పంచాయతీ భవనాలు కావచ్చు, ఉచిత రేషన్ కావచ్చు, ఎన్ఆర్జీఎస్ కింద సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ప్రకృతి వనాలు కావచ్చు, వైకుంఠ ధామాలు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, స్కూల్ బిల్డింగ్లు కావచ్చు. ఈ రోజు ప్రధానంగా ఏదన్నా అభివృద్ధి జరుగుతున్నది పల్లెలంటే అది కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా. నేను అదే అంటున్నాను, ఆ అంశం మీద చర్చ పెట్టకుండా ఒకవేళ మీరు చేస్తే మీ వైపు నిలబడతారు, చేయకపోతే మీకు వ్యతిరేకంగా ఓటేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఈ రిలీజియన్ అంశాన్ని ఎందుకు ఎలక్షన్ రైట్. ఇప్పుడు నిన్నగాక మొన్న